బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల 45 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. AICTE న్యూఢిల్లీ వారిచే గుర్తింపు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు, NBA వారిచే గుర్తింపు, NAC వారిచే A+ గుర్తింపు. మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లల మానసిక ఉల్లాసానికి CCA, ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజ్డ్ క్లబ్స్, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, 30,000కు పైగా టైటిల్స్, 78,000కు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ, NCC మరియు NSS సౌకర్యం, అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, విశాలవంతమైన ఆట స్థలం, విద్యార్థినులకు హాస్టల్ వసతి, అలాగే పందిలపల్లి, చెరుకూరు, రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం, ఆల్ ఇండియా గేట్ 2024 లో 2nd ర్యాంక్, అలాగే వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ లో 800కు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్, అందులో 16 lakhs per annum సాధించిన మా విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల. కౌన్సిలింగ్ కోడ్ BECB. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు, నియోజకవర్గ స్థాయి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కన్నా మనకు ఓటింగ్ శాతం ఎక్కువ, కానీ మనం అధికారంలోకి రాలేకపోయాం. చీరాల పట్టణంలో 33 వార్డులలో గెలిచిన కౌన్సిలర్లు ఫ్యాన్స్ గుర్తుపై గెలిచిన వారే ఎక్కువ. వారిలో నుండి 3 రోజుల క్రితం చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. రాబోయే రోజుల్లో మన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటి నుంచే కృషి చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఎంతవరకు లబ్ధి పొందారో నాకైతే తెలీదు, కానీ ఇక్కడైనా మనందరం కూడా తర్వాత కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు గుడికి నమ్మినాక వారు మోసం చేయకుండా సరే కారణాల వల్ల కొంత ఇబ్బంది జరిగినప్పటికీ భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా వైఎస్ఆర్సీపీ బలోపేతం చేసుకుని ముందు వెళ్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా మేమందరం కూడా కలిసి ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని వెళ్ళాలని నిర్ణయించుకొని మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, పడుగు బలైన వర్గాలు కానివ్వండి, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ బలోపేతం చేసుకుని ముందు సాగే క్రమంలో చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, శక్తి అన్ని కూడా మాకు ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా అందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా సమస్య ఉన్నప్పుడు నా దృష్టిని తీసుకురండి. నా ముందు కృషిగా నేను ఎప్పుడు కూడా మీకు అండకుండా చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నాయకులందరూ కూడా అందరూ కూడా ఏంటికి ఈ పథకం కింద ఇంత వస్తుంది, ఈ పథకం కింద ఇంత వస్తుంది, ఈ పథకం కింద ఇంత వస్తుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి మీకు మేము గెలిస్తే దాదాపు ఇన్ని పథకాల్లో ఇంత డబ్బు మీకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తామని మరి బాబు గారు సంతకం పెట్టారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం పెట్టి ఒక బాండ్ రూపంలో ప్రతి ఇంటికి కూడా పంపించారు. షూరిటీ ఇచ్చారు, భవిష్యత్తు గ్యారెంటీ అంటే. ఇక్కడ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఏంటంటే భవిష్యత్తు ఎవరికంటే మరి బాబు గారి
వాళ్ళ అబ్బాయి లోకేష్ గారి భవిష్యత్తుకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తుకి, ఆ పార్టీ నాయకులు భవిష్యత్తుకి గ్యారెంటీ చేయలేదు తప్ప పేద ప్రజలకు మాత్రం భవిష్యత్తుకి అది గ్యారెంటీ కాదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దారని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో కలిగే నష్టాన్ని వివరిస్తూ అవగాహన ర్యాలీని శనివారం స్థానిక బాపట్ల పట్టణంలో నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ప్రాణాంతకం, భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుదాం, ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ విద్యార్థులు పెద్దపెట్టిన నినాదించారు. ర్యాలీలో 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకున్న వేలాది మంది విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై కలెక్టర్ స్వయంగా అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి కలిగే నష్టాన్ని వివరించారు. ఈ తరం ప్రజలు చేస్తున్న పొరపాట్లు రాబోయే తరాలకు నష్టాన్ని కలిగించిందన్నారు. చెత్తతో భూమి, వాయువు, జలాలు కాలుష్యం కాకుండా ప్రజలు పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు ప్రజలందరితో ప్రతిజ్ఞించారు. అవగాహన కల్పించే విధంగా ప్రమాణం చేస్తున్నారు. కార్యక్రమాలు ఏం చేస్తా ఉన్నా దాన్ని ఎడ్యుకేషన్ చేస్తే ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని అవగాహన కల్పించి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు కానీ వాడకుండా చేయడం కోసం మన పనిలో మనం ఎలా గుర్తెరిగి ముందుకు వెళ్ళాలా, దాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో నేను అప్పుడే మీకు మాట్లాడతాను అడగటం కలిగి అలాగే మీరు వింటారు. మీరు విని తద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు మానేసే అర్హత కూడా మీరు సంపాదించాలి. గాలి సీసాలతో మంచినీళ్ళు మన పక్షులు తాగటం అలాగే అనుకోవడం తెలియజేయటం ఈ కార్యక్రమాలన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో తప్పనిసరిగా ప్రజల్లో మార్పు వస్తుంది అంటారు. ఏ మాత్రం సందేహం లేదని ఈ సందర్భంలో తెలియజేస్తాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని బాపట్లలో జరుపుకుంటున్నాం. అందరికీ కూడా మనసులో ఆలోచన వస్తుంది. మరి కొన్ని వేల మంది పిల్లలు ఈరోజు చదువుతున్నారు. ఇక్కడికి ఈ కార్యక్రమానికి ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కాలేజు, కాలేజు, మున్సిపల్ హై స్కూళ్లు, ఇతర స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లు అందరూ వచ్చారు. మరి మనం ఏం చేస్తున్నామంటే దశాబ్దాల నుంచి మనము ప్లాస్టిక్ వైపు వెళ్ళిపోయాం. గతంలో మనం ఒక మాంసం కొట్టుకెళ్ళి మాంసం తెచ్చుకోవాలంటే మనం స్టీల్ క్యారియర్ ఒకటి తీసుకెళ్తే ఆ క్యారియర్ లో వాళ్ళు మాంసం వేసే వాళ్ళు మరి చక్కగా వాటిని సైకిల్ మీదనో మోటార్ సైకిల్ మీదనో ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగపరచుకుని మహిళా సాధికారత సాధించవచ్చని గుంటూరు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ పి సందీప్ బాబు అన్నారు. స్థానిక రామకృష్ణ సేవా సమితి కర్లపాలెం నందు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా చేత నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. తదుపరి శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. శిక్షణ పొందిన వారి యొక్క మనోభావాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా యూబీఐ తరపున బెనర్జీ, స్థానిక యూబీఐ మేనేజర్ మానస, టి వెంకట సుబ్బారావు, తిమ్మరాజు సుబ్బారావు, ఇనుకొల్లు పోలీస్ స్టాఫ్, కోటేశ్వరరావు, టైలరింగ్ మాస్టర్ గోపి తదితరులు. 500 మంది నిన్న మీరు చూసిన ఒక నోటిఫికేషన్ వచ్చింది. 500 మంది టైలర్స్ కావాలని నోటిఫికేషన్ పెట్టారు. రేమాండ్ టైలర్స్ కూడా స్టేటస్ పెట్టుకున్నాడు, టైలర్స్ కావాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినారు. అట్లా కూడా ఇక్కడ ఇప్పుడు అమరావతి జాతర వస్తుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళంతా ఎక్కువ పారిశ్రామిక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ప్రతి ఇంటికి ఒక కుటుంబానికి ఒక ఆర్థిక వైద్య శాస్త్రం ఆ వ్యాపారం ఎందుకు కావాలని అందరూ ఎందుకంటే ఒక పోస్ట్ వేస్తే 100 అందరికీ ఒక అసిస్టెంట్ పోస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలని అప్పుడు మాకు అర్థమే లేదా అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది. కానీ మీరు కూడా కొంచెం మీ కోర్సు ఏదైనా
కానీ ఏది రాదు. అలాంటిది గోపి సార్ వచ్చి చాలా బాగా నేర్పించారు. ఇప్పుడు బ్లౌజ్ కూడా మేము కుట్టగలుగుతున్నామంటే అది గోపి సార్ వల్లే. చాలా బాగా నేర్పించారు సార్ మాత్రం. మాకు ఏ డౌట్ వచ్చినా కూడా ఆ డౌట్ని ప్రతిదీ క్లారిఫై చేసి, ఆ కటింగే కాదు అసలు ఏ డౌట్ వచ్చినా సరే అది విసుక్కోకుండా ఎన్నిసార్లు అయినా సరే సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. కానీ అందరూ తోటి వాళ్ళు కూడా అందరూ బాగా సహకరించారు. కోసం తింటాం, ఇంకొకటి అయ్యో ఇష్టమైన కూరే తినాలి అనేది తింటాం. అంటే ఒకటి ఇంట్రెస్ట్, ఇష్టము, ఇంకొకటి ఏంటి అవసరం. సో అలా మాలో కూడా చాలా మంది మేము వచ్చిన వాళ్ళండి ఇంట్రెస్ట్ పెట్టి వచ్చాము, అలానే అది అవసరం కొరకు అలా వచ్చిన వాళ్ళలో ఉన్నాం. అలా దాంట్లో నేను వచ్చేసి ఫస్ట్ ఇంట్రెస్ట్గా వచ్చాను. చాలా మంది కూడా ఇంట్రెస్ట్గానే ఉంది. ఫస్ట్ భయం వేసింది, కుట్టగలమా కుట్టలేమా ఎలా చెప్తారు అర్థమైపోలేదు. కానీ కొంచెం కొంచెం కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత బ్లౌజెస్ కుట్టడం ఆఖరికి సెల్ఫీ కూడా కుట్టుకున్నాం మనం. అది సార్ గ్రేట్నెస్ చెప్పాలంటే. మనం ఎన్నిసార్లు డౌట్స్ వచ్చినా తప్పులు చేసిన ఆయన ఓపిక్గా ఆయన కోపాన్ని అణుచుకొని మనం కరెక్ట్ చేసేదని చెప్పారు. ఒకళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట ఏది అంటే ఎవరికి కుట్టడం అస్సలు రాదు, అందరం జీరో నుంచి మొదలు పెట్టాం. ఇంట్లో మిషన్లు ఉన్నా దాని యూజ్ లేదు. ఒక డస్ట్బిన్ లాగా ఒక పక్కన ఉంది, మాకు ఇంట్లో వర్క్ ఉంది అనిపించుకోవడం. కానీ ఇవాళ మిషన్ కనబడితే ముందు వేరే వెళ్ళి తప్పుతున్నాం. చెప్పి వాళ్ళు ప్రారంభించడానికి ప్రారంభించారు. దీన్ని కూడా మంచి గురుగారు ఉంటేనే ఆ విద్య మాకు వస్తాయి. అలా సార్ ఫస్ట్ నుంచి నేను 8 దాకా ఉండి ప్రతి ఐటెం కుట్టుకొని ఇంటి దగ్గర మిషన్ లేకపోయినా చిన్న బాబు సార్ రోజు ఆటోలో పంపిస్తాను. బాబు ఈరోజు నా బ్లౌజ్ నేను కుట్టుకుంటున్నాను, మా పాపకి డ్రెస్ అన్నీ కుట్టగలుగుతున్నాను. ఒక అడుగు వేద్దామని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. 3వ శనివారం పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం వంటి వాటిపై మండల స్థాయిలో కర్లపాలెం ఉన్నత పాఠశాల నుండి విద్యార్థుల చేత ర్యాలీతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ షాకిర్ పాషా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం మన మానవాళికి ముప్పు అన్నారు. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఏర్పాటు చేసుకున్నానంటే ఇది రోజు రొటీన్గా జరిగే విషయమే. కానీ ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ప్లాస్టిక్ అనేది వాడకుండా నిషేధించడానికి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాము. మనం ప్రతిరోజు ఏం చేయాలంటే మన ఇంట్లో రోజు వంట చేసుకునే దగ్గర నుంచి కూరగాయలు వేస్ట్ వస్తుంది కదా, ఆ కూరగాయల వేస్ట్ ఒక దానిలో వేయాలి. మనం ఏదన్నా ప్లాస్టిక్ వాడుతుంటే మనం నూనె ప్యాకెట్లు కానీ పాల ప్యాకెట్లు కానీ వేస్తే సపరేట్ చేసేసుకోవాలి. ఇట్లా చేసేసి మా గ్రీన్ అంబాసిడర్ ప్రతిరోజు ఇంటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వేరువేరుగా చేసేస్తే అవన్నీ మీరు అలానే మన పాఠశాలలో ప్లాస్టిక్ సంచులు లేకపోతే ప్లాస్టిక్ గ్లాసులు ముఖ్యంగా వాడుతూ ఉన్నాం. వాటిని వాడకుండా మరి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు చెప్పి ఆ విధంగా మరి మన గ్రామానికి మరియు మన మండలానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి ముందుకేద్దాం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాన్ని సాధిద్దాం అన్న ప్రభుత్వ సంకల్పంతో మనందరం ముందుకొచ్చాం. మరి కార్యక్రమానికి మండల స్థాయిలో నిషేధించాలి. మొక్కలు మనకి ఆయుష్ని పెంచుతాయి. మొక్కలు మనుగడ, మానవ మనుగడ మొక్కలు ఎంతో ఉపయోగకరం. అలానే మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. విద్యార్థుల దశ నుంచే ఆ ఉద్దేశంతోనే మీ అందరికీ అవగాహన కల్పించాలని మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వచ్చిన విద్యార్థులందరికీ, అదొకటి కొలీగ్స్ ఎంపీడీఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి అందరికీ ఎందుకు జరుపుకుంటున్నాం, అందులోనూ మన విద్యార్థులు ఎందుకు భాగస్వామ్యం చేశాము అంటే మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ అనేది ఎంత రుగ్మతగా మారిపోయిందంటే ప్రతి దానికి మనం ప్లాస్టిక్ మీద డిపెండ్ అయిపోతున్నాం.
పూర్వకాలంలో ప్లాస్టిక్ లేదండి. మా బాల్యంలో అయితే ప్లాస్టిక్ లేదు. మీ బాల్యంలో అయితే మీరు ప్లాస్టిక్ లోనే బతుకుతున్నారు, ప్లాస్టిక్ లో పైకి వస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ప్లాస్టిక్ ని మానేయాలి, మనం ప్లాస్టిక్ మానేయడానికి మనం ఒక ముందడుగు వేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. ఎలా అంటే పూర్వకాలంలో మనం సంతకెళ్లేటప్పుడు సంచి తీసుకుని బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికి 7 రోజులకు చేరుకుంది. జీవో నెంబర్ 36ను అమలు చేయమని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఇదే విషయం సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అమలు చేయకపోతే నిరాహార దీక్షలకు దిగుతామని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల పరిపాలన సంఘం సమ్మె ఏదైతే ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచమని సమ్మె 7వ రోజుకు చేరింది. అలానే పారిశుద్ధ్య కార్మికులు కూడా మద్దతు తెలిపించడం జరిగింది. అదేవిధంగా 7వ రోజు మరి చీరాల పరిపాలన సంఘం తరఫున భిక్షాటన కార్యక్రమం అయితే పట్టణంలో జరగడం జరిగింది. మరి ప్రభుత్వాలు చాలని జీతాలతో బతుకుతున్న కార్మికుల్ని పక్కన పెట్టారండి. మరి వాళ్ళ 13,000 జీతం ఎంత ఘోరమైన జీవితం అది. మరి మినిమం జీవో నెంబర్ 36 ప్రకారం సమాన పనికి సమాన వేతనం 21,24,500 ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అయినను కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పులో ప్రభుత్వాలు పక్కన పెట్టినాయి. మరి కార్మికులంటే అంత పక్షపాతపరంగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది ఈ రోజుకి 7వ రోజు చేరింది. ఈ సమ్మెని మేము అవసరమైతే నిరాహార దీక్ష సమ్మెగా చేయడానికి కూడా సిద్ధపడుతున్నాము. వెంటనే ప్రభుత్వం కార్మికులను చర్చలు పిలిపించి బాపట్ల జిల్లా చీరాల రూరల్ BV&BN ఉన్నత పాఠశాల వారి సహకారంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవం సందర్భంగా చీరాల ఎంపీడీఓ బి శివనారాయణ ఆదేశాల ప్రకారం దేవాంగపురి పంచాయతీ సెక్రటరీ మండలపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, సచివాలయ పంచాయతీ సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఉద్యమం తీసుకొని చేసుకుంటున్నాం. ఈ నెల థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ అర్థం చేయడం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి అటు చూడండి, డబ్బింగ్ ఇక్కడికి పెట్టడానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ 100 సంవత్సరాలైనా కానీ ఈ భూమిలో కలిసిపోతుంది. ఇది భూమిలో ఈ పోయిందంటే విషవాయువుతో సమానం మనకు. అది తగలబడినా కానీ పొల్యూషన్ విషమైపోతుంది కంప్లీట్ గా. ఈ విద్యార్థులతో ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే మీ తోటి విద్యార్థులకి, మీ తల్లిదండ్రులకి, అందరికి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం పూర్తిగా అంతం చేశారు. ప్లాస్టిక్ వాడకూడదు. ఈ రోజు నుంచి బాపట్ల జిల్లాలో ప్లాస్టిక్ నిషేధించబడింది. మీకు ప్లాస్టిక్ కాగితాలు ఎక్కడన్నా కనపడితే పెనాల్టీ చేస్తారు. దీనివల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది మనకి. ఒక డాక్టర్ గారు, ఏషియన్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ డాక్టర్ గారు, ఆయన పరిశోధనలో పేగు క్యాన్సర్ ప్రధాన కారణం ఈ ప్లాస్టిక్. పేగు క్యాన్సర్ కి ప్రధాన కారణం ఈ ప్లాస్టిక్ అని తెలిసారు. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి వస్తువు ఏది కొన్నా కానీ ప్లాస్టిక్ కవర్ ఇస్తారు మనకి. అదే మనకి చాలా అపాయం. ఆల్రెడీ ప్రమాద వంశంలో ఉన్నాం మనం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టిక్ ని పూర్తిగా. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గంలో పరచూరు మార్కెట్ యార్డ్లో నల్లవరి పొగాకు కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పొగాకు బాగా పండించారని, గత సంవత్సరం బాగా రేటు పలికింది, ఈ సంవత్సరంలో ఎక్కువగా విస్తరణలో పండించారు, దానికి పొగాకు కొనుగోలుకు కంపెనీలు ఆసక్తి చూపలేదు, దీంతో రైతులు ఆందోళన వచ్చింది. కానీ ప్రజల మేరకు 243 కోట్లు ప్రకటించారు. 1500 మంది రైతులు ఇప్పుడు వరకు బుక్ చేసుకున్నారు. వచ్చే నెలలో 3000 మంది రైతులు దగ్గర కొనుగోలు చేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు దించడానికి 2 సార్లు కట్టాం. గడవకే సస్తున్నాం. ఇప్పుడు 2 సార్లు కట్టాం. 2 పాకం ఇంటికి తీసుకెళ్ళి జిగుతుంటే ఆవిరి వచ్చేసింది. ఒకళ్ళు ఆయన బయట కాదంటున్నా
ఆయన బైరే కాదనుకోవద్దు. ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఏదైతే నల్ల బర్లీ పొగాకు, హెచ్డి బర్లీ పొగాకు అని మనం పిలుస్తాం, ఈ రైతులు పండించారు, మంచి పంట వచ్చింది. పోయిన ఏడాదేమో మంచి ధరలు వచ్చాయి. దానివల్ల ఈసారి పోయిన ఏడాది కన్నా 2 ఇంతలు 3 ఇంతలు విస్తీర్ణంలో రైతులందరూ పండించారు. మరి ఎకరాకి ₹1,00,000 ఖర్చు కూడా పెట్టి వీళ్ళందరూ కూడా అప్పులు అవి తెచ్చి పండించారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి కంపెనీలు ఏవి కూడా అసలు గ్రామాల వైపు చూసింది కానీ కొనింది కానీ లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకి ఆందోళన వచ్చింది. మరి ప్రభుత్వం అర్థం చేసుకుని ముఖ్యమంత్రి గారి చొరవతో ₹243 కోట్ల కేటాయించి కొనుగోళ్లు చేసేదానికి మనకు ప్రభుత్వాధికారుల్ని నియమించి చేయడం జరిగింది. ప్రభుత్వాధికారులందరూ కూడా దీన్ని కొంటా ఉన్నారు. ఈ రోజు వరకు మన జిల్లాలోనే ₹25 కోట్ల వరకు పొగాకుని కొనుగోలు చేయడం జరిగింది. రాబోయే నెల రోజుల లోపల మొత్తం చిట్ట చివరి ఆకుతో సహా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులందరికీ కూడా నేను జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి చివరి ఆకును కూడా కొంటాము. వర్షాలు అని చెప్పి మనకు ఒక 5 రోజులు వర్షాలు ఉంటాయని కూడా ఫోర్కాస్ట్ వస్తుంది. బహుశా ఇవాళ నుంచి రేపటి నుంచి ఆ వర్షాలు ఉంటాయి. ఆ వర్షాల నుంచి కూడా జాగ్రత్తగా మీరు పండించిన పొగాకుని కాపాడుకోండి. ఏదైతే మీరు వాటిని పట్టలు కప్పుకుంటారో మీ పద్ధతి ప్రకారం 100% బడి ఈడు గల పిల్లలను పాఠశాలలో నమోదు అయి ఉండాలని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ అన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి క్లస్టర్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక సాంకేతిక విద్యను అందించి మంచి క్రమశిక్షణ గల విద్యార్థులుగా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. మైగ్రేషన్ అయితే ఏ ఊరు వెళ్ళాడు, వాళ్ళ ఫోన్ నెంబర్లేమో ఒక్కోసారి మనం ఇచ్చింది కలుస్తుంది, తర్వాత మనకు వచ్చిన 80 డ్రాప్ కోర్సుల్లో కూడా 70 మైగ్రేషన్ ఉన్నాయి. 10 ఇన్ స్కూల్లో చేసుకున్నాం. దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇలాగ అదే అపార ఒకటి, ట్రాన్సాక్షన్ ఒకటి, ఎన్రోల్మెంట్ డ్రైవ్ తొందరగా మన సోమవారం కూడా చేయమంటున్నారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్ అంటే ఎందుకున్నాం, అందరం చేర్చుకుంటాం. కానీ కొంతమంది పిల్లలు మన వీడియోస్లోకి రావట్లా. వీడియోస్లోకి రానప్పుడు ఏం చేయాలి, 9లో కొట్టి ముందు వీడియోస్లోకి పంపిస్తాం. తర్వాత పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే దానివల్ల ఏదో మనకు ప్రాబ్లం వస్తుంది. నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ తెచ్చుకొని దాని నుంచి విఆర్ఓ దగ్గరికి వెళ్తే అవి ఎవరికి తెచ్చి మనకి ఇస్తే వంట గుర్తు వరకు లెసన్స్ ఎట్లా చెప్పాలి, మన పిల్లల్ని ఎట్లా ఫాలోఅప్ చేసుకోవాలి, వాళ్ళని ఎట్లా మోటివేషన్ చేసి మన రీడింగ్ రైటింగ్ కానీ ఎగ్జామినేషన్స్లో కానీ ఏ విధంగా మనం వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని మన టాపిక్స్ మనకి ఇవ్వడం జరిగింది. మోడల్ లెసన్ కానీ గ్రేడ్స్గా డివైడ్ చేసుకొని దాన్ని ఏ విధంగా ఫాలోఅప్ చేసుకోవాలని మాన్యువల్గా మనం పెట్టుకున్నాం. తర్వాత వాళ్ళు మన యూట్యూబ్ ద్వారా ఛానల్స్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో చెప్పడం జరుగుతుంది. అవి కూడా చక్కగా రాసుకోండి, చక్కగా ఫాలోఅప్ చేయండి. ఎజెండా ప్రకారం మనం ఎక్కడైనా సరే డిస్కషన్ మనం ప్రతిరోజు చెప్తుంది. ఇది దాదాపు ఆన్లైన్ అటెండెన్స్ వచ్చి దగ్గర నుంచి ఒక ప్రొఫైల్ లాగా తయారు చేసుకోండి స్కూల్కి. అది రెడీ చేసుకుంటే మాకు కాపీ పంపించండి. రిజల్ట్ ఎట్లండి లాస్ట్ ఈ సంవత్సరం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. మండల గ్రామాల్లో రైతు సాగు చేసే భూమి, బీడుగా ఉన్న భూమి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని బాపట్ల వ్యవసాయ సహాయ సంచాలకులు కె ధనరాజు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని రైతు సేవా కేంద్రంలో శనివారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన మండల వ్యవసాయ అధికారి, నూతనంగా మండలానికి వచ్చిన వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏడీఏ ధనరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలు రైతులకు అవగాహన కాబట్టి విఏలందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ఇక్కడ పక్క విలేజెస్ నుంచి పక్క మండలాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇదంతా కూడా కొత్తగా ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏవైతే మనం నిర్దేశించి ఉంటాయో అవన్నీ కూడా మనం మంచి లక్ష్యంతో తీసుకోవాలి. తర్వాత ప్రధానంగా ఏంటంటే సీజన్ పైర్లన్నీ వేసిన తర్వాత ఈ పంట అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఈ పంట చేయాల్సి ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఈ గతంకి ఇప్పుడు ఈ తేడా ఏంటంటే మనం ఒక రైతు ఉదాహరణకు ఒక 10 ఎకరాలు వేసారనుకోండి, అతను 6 ఎకరాలు సాగు చేసినప్పుడు ఆ 4 ఎకరాలు మిగతా 4 ఎకరాలు ఏమైంది అనేది కూడా మనము తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంటే అతను సాగు చేయడానికి అనుకూలంగా లేక అట్లా ఉందా, లేకపోతే బీడుగా ఉంచాడా, లేకపోతే వచ్చే సీజన్లో సాగు చేస్తాడా, ఏదనేది కూడా మొత్తం ఆ 4 ఎకరాలకు సంబంధించిన రికార్డును కూడా మనం నమోదు చేయాలి.
అది కంపల్సరీ ఫోటో తీయాలి. ఆ ఉన్నటువంటిది ఏ విధంగా ఉన్నదని తెలుసుకోవడానికి కూడా ఈసారి బాగా యాప్ కూడా ఇచ్చి అన్నింటిలో కూడా వివరాలు నమోదు చేయడానికి మనకు అవకాశం కల్పించారు కాబట్టి అది చేసుకోండి, కంపల్సరీ చేయాలి. ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకూడదు. తర్వాత మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఛార్జింగ్ హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్. మీరు ఏదైతే మీరు ప్రీవియస్ ఇప్పుడు మీరు ఏదైతే కొత్త ప్లేస్ కూర్చున్నారో గతంలో ఇక్కడ నుంచి వెళ్ళిన రిలీవ్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైతే ఛార్జ్ తీసుకున్నారో నేను ఆల్రెడీ మీరు తీసుకున్న ఛార్జ్ పర్టికులర్ గ్రూప్లో కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాటన్నిటిని మీరు త్వరగా తీసుకొని మన ఏఓ ఆఫీస్కి కూడా ఒక కాపీ ఇస్తూ మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోండి. అట్లాగే ఏడీ ఆఫీస్ కూడా ఒక కాపీ కమ్యూనికేట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఈక్రా బుకింగ్, ఈ పంట నమోదు కూడా మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో ఈ సంవత్సరం ఈ పంట నమోదుకి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే మనకి ఎక్స్టెండ్ కాదు, టోటల్గా మన విలేజెస్లో ఎన్ని ఖాతాస్ ఉన్నాయో, ఎన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయో, ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాండ్ పార్సల్ షుడ్ బి కమ్ అండర్ ఈక్రా బుకింగ్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెలో భాగంగా రేపల్లె పురపాలక సంఘం కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో కార్మికులు కళ్లకి నల్ల రిబ్బన్లతో గంతలు కట్టుకుని పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పెరిగిన ధరల్లో భాగంగా వేతనాలు పెంచవలసిన నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సానుకూలంగా ఉన్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారు, కానీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రేపల్లె కార్యదర్శి ఎన్ రవిబాబు, కోశాధికారి కె రాఘవేంద్రరావు, రేపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రవి, శ్రీను, సుబ్బారావు, సుధాకర్, వాసు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు గత 12వ తారీఖు నుంచి సమ్మె చేయడం జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పక్కనే సమస్యలు పరిష్కరిస్తాము, సానుకూలంగా ఉన్నామని చెప్పేసి పదే పదే ప్రకటనలు చేస్తా ఉంది. నిన్న 17వ తారీఖు డిఎంఏ ఆఫీసు ముట్టడి సందర్భంగా కూడా మున్సిపల్ కమిషనర్ సెక్రటరియట్ గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, 2-3 రోజుల్లో మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ వేతనాలు పెంచడమే కాదు మేము పర్మనెంట్ చేస్తామని హామీ ఈరోజు ఆందోళనలోకి వచ్చి సమ్మె చేస్తా జీవో నెంబర్ 36 ప్రకారం స్కిల్డ్ సెమీ స్కిల్డ్ పేరుతో 24,500 వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతా ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు అమలవుతున్నటువంటి 21,000 రూపాయల వేతనానికి సంబంధించి కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు. కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఇంజనీరింగ్ కార్మికులే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు కూడా గత 17 రోజుల సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. అనేక చోట్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్లు, విద్యుత్తు సదుపాయాలు ఆగిపోయి కొన్ని చోట్ల పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో ఉండటం వల్ల జనాల ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం స్పందించకపోవటం ఇది నిరంకుశ విధానము. ప్రభుత్వం స్పందించాలి, వెంటనే చర్చలు పిలవాలి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు సవరణ చేసి పెంచి అమలు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సిఐటి యూనియన్ గా డిమాండ్ చేస్తాను. సమ్మెను కూడా ఉధృతం చేస్తానని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2వ సంవత్సరం చదువుతున్న షేక్ కాజావలి పవర్ లిఫ్టింగ్ పోటీలలో జూనియర్ మెన్ పవర్ లిఫ్టర్ అవార్డును దక్కించుకున్నారని కళాశాల సెక్రటరీ బనామా రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. షేక్ కాజావలి పవర్ లిఫ్టింగ్ పోటీలలో జూనియర్ మెన్ బెస్ట్ లిఫ్టర్ ఇన్ ఇండియా సెకండ్ రన్నర్ అప్ అవార్డు సాధించిన సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇమాన్యుయల్ మరియు వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. నా పేరు సయ్యద్ కాజావలి. చీరాలలో సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎంబీఏ చదువుతున్నాను. అండ్ నేను ఒక పవర్ లిఫ్టర్ని. ఇటీవల లాస్ట్ మంత్ జూన్ 21 to 29 వరకు జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కర్ణాటక దావణగిరిలో జరిగింది. దానికి వచ్చేసి నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ 3 గోల్డ్ మెడల్స్ అండ్ 1 సిల్వర్ మెడల్ నేను సాధించాను. అండ్ ముఖ్యంగా 3 నేషనల్ రికార్డ్స్ని బ్రేక్ చేశాను. అండ్ మెయిన్లీ ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ స్ట్రాంగ్ మ్యాన్ సెకండ్ రన్నర్ అప్గా గెలిచాను. అండ్ దీనికోసం నన్ను నా కళాశాల ఎంతో ప్రోత్సహించి చాలా గౌరవంగా నన్ను నా అచీవ్మెంట్ని గెయిన్ చేయడానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా జరిగింది. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్క మేనేజ్మెంట్, ఎంబీఏ మేనేజ్మెంట్ అండ్ మోస్ట్లీ కాలేజ్ యొక్క మెయిన్ బోర్డ్ మెంబర్స్ అండ్ ముఖ్యంగా నా పీటీ సార్ శ్రీనివాసరావు గారు నాకు ఎంతగానో సహాయాన్ని చేకూరించారు. దానికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలనుకున్నాను. అండ్ మెయిన్లీ ఫర్ కాలేజ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.